ఒక వార్త దుమారం లేపుతుందండి. ఇప్పుడు ఏదైతే క్రికెట్ ఆడుతున్నారో అందరూ, ఎందుకంటే పాకిస్తాన్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోయింది కాబట్టి, పాకిస్తాన్‌కి ఇంకా సెమీఫైనల్‌కి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి, వాళ్ళు ఇక్కడే నిష్క్రమించాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్ మ్యాచ్ గెలిచినప్పటికీ వాళ్ళైతే సెమీఫైనల్‌కి రారు కాబట్టి, కానీ ఒక ఉగ్రవాదం దాడి జరిగే అవకాశం అనేది ఉందని అయితే కొంచెం వార్త అయితే హల్చల్ చేస్తుంది. మరి ఎవరు స్ప్రెడ్ చేశారు ఈ వార్త అయితే. ఇప్పుడు ఏదైతే ఎందుకంటే ఆస్ట్రేలియా కావచ్చు, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ అన్ని టీంలు కూడా పాకిస్తాన్‌లో ఉంటాయి. ఎందుకంటే లాహోరు అలానే కరాచీ, రావల్పిండిలో అయితే మ్యాచ్లు అయితే ఆడాల్సి ఉంటుంది. మరి ఆ ఏరియాలో ఉగ్రవాదులు దాడులు జరుగుతాయని, అలానే ప్లేయర్స్ జాగ్రత్తగా ఉండాలని ఏదైతే కొంచెం సమాచారం బయటకు వస్తూ ఉంది. దాని మీద అయితే చూడాలి. మరి ఇంతకుముందు న్యూజిలాండ్ కూడా అక్కడికి వచ్చి ఆడకుండా వెళ్ళిపోవడం కావచ్చు, ఇంగ్లాండ్ కూడా అక్కడికి వచ్చి జస్ట్ ఒక రోజు ఉండి స్టే చేసి ముందు వెళ్ళిపోవడం చూడొచ్చు. అలానే శ్రీలంక పైన అప్పుడు ఉగ్రవాద దాడి జరగడం కావచ్చు స్టేడియం దగ్గరే. కాబట్టి వాళ్ళు బస్సు వెళ్తుంటే ఉగ్రవాద దాడి కావచ్చు, ఇవన్నీ చూసాం. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నమెంట్ ఎలా వాళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళు. అది కూడా ఇప్పుడు అమిత్ షా కొడుకైనా అతను ఉండడంతో అయితే రావడం చూసాం. అతను ఉన్న సిచ్యువేషన్లోనే ఇచ్చారు పాకిస్తాన్కి ఒక ఛాన్స్ అయితే. కానీ దాని సద్వినియోగం, దాన్ని ఫ్యూచర్లో మంచిగా ఉంచుకోవాలంటే ఇప్పుడు ఉన్న ఈ ఐసీసీ టోర్నమెంట్ మొత్తం ప్రశాంతంగా జరగాల్సి ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే జరగాల్సి ఉంటుంది. ఎలాంటి దాడులు జరగకుండా చాలా జాగ్రత్త అయితే ఉండాల్సి ఉంటుంది. చూద్దాం. మరి ప్రస్తుతానికైతే పాకిస్తాన్ ఓడిపోయింది కాబట్టి ఆ కోపంతో వాళ్ళు ఏమైనా దాడులు చేస్తారని అయితే భయపడతా ఉన్నారు. దాని గురించి చాలా చర్చ కూడా నడుస్తూ ఉంది. చూద్దాం. మరి ఇప్పుడున్న ఇండియా అట్ట సేఫ్. ఇండియా ఎందుకంటే పాకిస్తాన్ అలాది కాబట్టి దుబాయ్లోని మ్యాచ్లు, అన్ని మ్యాచ్లు దుబాయ్లో జరుగుతాయి. ఎవరైతే మిగతా టీంలు ఉన్నాయో పాకిస్తాన్లో ఆడాల్సి ఉంటుంది, పాకిస్తాన్లోనే ఉండాలి కాబట్టి వాళ్ళైతే కొంచెం థ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు. చూద్దాం. మరి మ్యాచ్లన్నీ సజావు జరగాలని కోరుకుందాం. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఎప్పటికైనా చూద్దాం. మరి కంబ్యాక్ ఇస్తుంది. చూద్దాం. మరి అలాంటి అటాకులు ఏం జరగకుండా ప్రశాంతంగా ఛాంపియన్ ట్రోఫీ 2025 జరగాలని కోరుకుందాం మనం అయితే.